सर्वेषाणां जगतोऽस्य वेङ्कटपतेर्विष्णोः परां प्रेयसी तद्वक्षस्थलनित्यवासरसिकां तत्क्षान्तिसंवर्धिनी पद्मालङ्कृतपाणिपल्लवयुगां पद्मासनस्थां श्रियं वात्सल्यादिगुणोज्ज्वलां भगवती वन्दे जगन्मातरम्। पद्मावती पाहि अलमेल्मङ्गा पद्मनाभप्रिया अलमेल्मङ्गा पद्मोद्भवा पाहि अलमेल्मङ्गा पद्मालया पाहि अलमेल्मङ्गा 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 पाहि हरिप्रिये अलमेल्मङ्गा 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 पाहि मां पाहि अलमेल्मङ्गा। ఓం పద్మకాసారకన్యకాయై నమో నమః. శుభోదయం. శుభాన్ని అందించేటువంటి చక్కని శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, కృష్ణపక్షంలో అష్టమి తిథి పూర్వకంగా సాగుతూ ఉండేటువంటి అందమైన ఆదివారం నాడు అదిగో మాతృమూర్తి అద్భుతమైనటువంటి భక్తవాత్సల్యంతో అనేక ప్రాంతాల నుంచి కదిలి వచ్చినటువంటి భక్తులందరూ కూడా గుమిగూడి తమ ఎదురుగా భక్త సంకల్పపూర్వకంగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కాంక్షిస్తూ చేసినటువంటి ప్రార్థనలను చిరునవ్వులతో అంగీకరిస్తూ ఎంతో గొప్పదైనటువంటి తన యొక్క కరుణా కటాక్షాన్ని నిత్య తిరు కళ్యాణోత్సవ రూపంలో అందిస్తూ ఉన్నటువంటి దివ్యమూర్తి అమ్మా. విద్యుత్ కోటి ప్రకాశం వివిధ మణిగణోన్నిద్ర సుస్నిగ్ధ శోభా సంపత్ సంపూర్ణ హారాద్యభినవ విభవాలంక్రియోల్లాసి కంఠా ఆద్యాం విద్యోతమానస్మితరుచిరచితానల్పచంద్రపద్మాం పద్మాయతాక్షీం పదనలిననమత్పద్మసద్మాం నమామి. చాలా గొప్పగా అమ్మవారి యొక్క సేవా విశేషాన్ని సాగించేటువంటి మహాత్ములు అనేక విధాలుగా అమ్మవారి యొక్క స్వరూపాన్ని అనేక రూపాలతో దర్శిస్తూ ఉంటారు. అలా దర్శించేటువంటి రూపాలలో అమ్మవారు మంత్రముగ్ధగా, మంత్రనాయికగా, మంత్రేశ్వరిగా, సాక్షాత్తు ఆ భగవానుడుగా ఉన్నటువంటి పరమాత్మ యొక్క హృదయ పద్మం నుంచి ఆవిర్భవించినటువంటి దివ్యస్థానం తిరుచుకనూరు దివ్యస్థానం. శ్రేష్టమైనటువంటి ఆధ్యాత్మిక పరిమళాలతో భారతదేశానికి వన్నె తెచ్చినటువంటి మహాత్ముడు, మహానుభావుడు సుఖమహర్షి అవధూత చక్రవర్తి స్వయంగా తమ యొక్క ఆశ్రమస్థానంగా నిర్మించుకున్నటువంటి ఆ ప్రాంతం తిరుచుకనూరు ప్రాంతం. కాబట్టి అటువంటి ఆధ్యాత్మిక పరిమళాలతో నిండినటువంటి సాంప్రదాయాలకంతా కూడా ఆధారభూతంగా నిలిచినటువంటి మంత్రమూర్తిగా అమ్మవారు పద్మావతి స్వరూపంతో చక్కగా ఇక్కడ శక్తి స్వరూపం, రూపం పద్మావతి రూపం.
అద్భుతంగా వికసించినటువంటి అందమైనటువంటి దళాలతో కూడిన పద్మంలోనికి దిగి రావడం చేతనే పద్మావతి అనే పేరు సార్థకమైంది అమ్మవారికి. పద్మము అనేటువంటిది వికసించిన దళాలతో కూడిన పుష్పం జ్ఞానానికి సంకేతం. అలాంటి జ్ఞానానికి ఆధారంగా శక్తిగా జ్ఞానశక్తి స్వరూపాయ అని కీర్తిస్తారు. జ్ఞానస్వరూపం పరమాత్మదైతే ఆయనలో ఉన్న శక్తి స్వరూపం అమ్మవారు సద్రూపం. అటువంటి ఆమె ఇక్కడ మనకు అద్భుతంగా ప్రత్యక్షమయ్యారు స్వామి హృదయం నుంచి. లెక్కలేనన్ని కాంతి రేఖలు వెదజిమ్ముతున్నటువంటి అనేక మణి సమూహాలతో తయారైన మాంగళ్యాభరణాలు ధరించి అదిగో అమ్మ ఆశీర్వదిస్తూ మంగళధ్వనిపూర్వకంగా స్వీకరిస్తూ ఉన్నారు కళ్యాణం. ఇందిరారమణ గోవింద గోవింద. पृथिवी अंतरिक्षज्ञ सूर्य आत्मा जगदस्तस्तुषश्च अग्नय सुपथराय अस्मान् विश्वानि देववयुनानि विद्वान् योऽस्मज्जोहरानमेनो भूयिष्ठां नमः उक्तिं विधेमाम् अयन्नोः अग्निर्वरे वस्कृणो त्वयमृतः पुरयेतु प्रभिन्दन् अयं वाजाञ्जयतु वाजसाता अयज्ञशत्रूञ्जयतु जर्घृषाण स्वाहा रूपेण वो रूपमभ्यागां तथो विश्ववेदा विभजतो तस्य पथा प्रेतचन्द्रदक्षिणोः विश्वः पश्यव्यन्तरिक्षं यदश्वसदस्यैः ब्राह्मणमद्य वेदेय पितृमन्तं पैतृमत्यमृषे मारुषयज्ञ सुधातु दक्षिणम् अस्मद्राहतादेवत्रा गच्छ प्रदातरमवेश अग्नयः त्वामह्यं वरुणो ददातु सोऽमृतत्वमस्यात् आयुर्दात्रय धिमयो मह्यं प्रतिगृहेत्र रुद्राय त्वामह्यं वरुणो ददातु सोऽमृतत्वमस्यात् प्राणो दात्रय धिमयो मह्यं प्रतिगृहेत्र बृहस्पतय त्वामह्यं वरुणो ददातु सोऽमृतत्वमस्यात् त्वग्दात्रय धिमयो मह्यं प्रतिगृहेत्र यमाय त्वामह्यं वरुणो ददातु सोऽमृतत्वमस्यात् पयोः दात्रय धिमयो मह्यं प्रतिगृहेत्र को दात् कस्माः दात् कामो दात् कामाः यादात् कामो दाता कामः प्रतिगृहेता कामैतत्ते तव कामश्रुताभो न जामहे समिन्द्रनो मनसा नेषिगोभिः सज्ञ सूर्यभिर्मघवन् सज्ञ स्वस्त्या संब्रह्मणादेवकृतं यदस्ति संदेवानो अग्न सुमतो यज्ञियः नाम संवच्च सापयसा सन्तनोभिरगन्महि मनसा सज्ञ शिवेन स्पष्टाः सुदत्रो विदधातुरायो नो मारुष्टतन्वो यद्विलिष्टम् धातारातिः सविततञ्जोषन्तां प्रजापदं निधिपा देवो अग्निः स्पष्टा विष्णुः प्रजया सज्ञारराणो यजमानो यद्रवीणं दधातु सुगावोः देवाः सदना अकर्मय जग्मदग्नसवनञ्जुषाणा परमाना वहमाना हवेग्नश्यस्मै दत्तवसवो वसूनि
याम् आवाहुषतो देवदेवाग्नस्तान् प्रेरयस्व अग्ने सदस्ते यक्षिवाग्नसप्तभिवाग्नसस्य विश्वेषु कर्मज्ञस्वरातिष्ठतानु अयज्ञ हित्वा प्रयति यज्ञ अस्मिन्नग्ने होतारमवृणे महीषा हृदा गया हृदा गुता समिष्टा प्रजानन्यज्ञमुपयाहि विद्वान् देवा गातुविदो गातुमित्वा गातुमेता मनसस्पत इमं देवयज्ञस्वाहा वाते संबर्हरं यज्ञ यज्ञं गच्छ यज्ञपातं गच्छ स्वाङ्योनिं गच्छ स्वाहा एष ते यज्ञो यज्ञपते सहसोक्तवाक्यः सर्ववेरस्तञ्जोषस्व स्वाहा माहिर्भोर्मा पृदागुः उरुग्नहि राजा वरुणश्चकारसूर्याय पन्थामन्वे तवा अपदे पादा प्रतिधातवे करुताप वक्ता हृदया विदश्चित् नमो वरुणाय भिष्टेतो वरुणस्य पाशः अग्नेरणेः गमप आविवेशापान्नपात् प्रतिरक्षन् सूर्यम् दमे दमे समिदैः यक्षग्न प्रदेते जिह्वा घृतमुच्चारण्यत्स्वाहा समुद्रे ते हृदयमप्सन्तः सन्त्वा विसन्तोषधिरुतापः यज्ञस्य त्वा यज्ञपते सूक्तोक्तोः नमो वाक्यवेद्यमयत्स्वाहा देवेरापहेषवो गर्भस्तग्न सुप्रेतग्न सुभृतं बिभृता देवा सोमैषते लोकः परे च वक्षि सञ्च वक्षि अवब्रथनि चुम्पुणनि चेरुरसिनि चुम्पुण अवदेवैर्देवकृतमेनो यासिषमवमर्तेर्मर्त्य कृतं पुरुरावणोः देवर्षस्पाहि देवानाग्नसमिदसि दशमास्यो गर्भो जरायुना सह यथायं वायुरजति यथा समुद्रयजत्यवायं दशमास्यो अस्रज्जरायुना सह यस्यास्ते यज्ञियो गर्भो यस्यायो नरहिरण्यये अङ्गान्यह्रोता यस्य तन्मात्रा समाजिगमग्नस्वाहा पुरदस्मो विषोरूपयन्दोरन्तर्माहिमानमानं जधिरः एकापदेन्द्विपदेन्द्रपदें चतुष्पदेमष्टापदें भुवनानुप्रथन्ताग्नस्वाहा मरोतो यस्य हिक्षये पाथा दिवो विमसः ससो गोपादमोजनाः महेद्यो पृथिवी च नयिमं यज्ञं मे मिक्षतां विप्रतां नो भरेमभिः आजघ्रकलशं मह्यः पुनरोर्जानिवर्तस्व पुनरग्न इषायुषा पुनर्नः पाक्यग्नः सह सहरय्यानिवर्तस्वाग्नपिण्वस्वधारय विश्वप्स्न्याः विश्वतस्परे आजिघ्रकलशं मह्यात्वा विशन्तिन्दवः पुनरोर्जानिवर्तस्व सानसहस्रं दोक्षोरुधारापयस्वते पुनर्मावेशताद्रयेः हव्ये काम्ययुलेरन्ते चन्द्रे ज्योते दीते सरस्वती मह्य विश्रोते एताद्रे अग्निये नामानि देवेषु मा सुकृतं ब्रूतात् इहरतेरिहर मध्वमिह धृतेरिह स्वधृति स्वाहा
उपसृजन् धरुणं मातृधरुणो मातरं धयन् रायस्पोषमस्मासो देधरत् स्वाहा अगन्मज्योतिरमृता अभोमदिवं पृथिव्या अद्यारोहामा अवेदाम देवान् स्वर्ज्योतेः युवन्द्रमिन्द्रापर्वता पुरो युधायो न प्रतन्यादपतन्तमिद्धतं वज्रेण तन्तमिद्धतं दूरे चत्ता यच्छन् सज्जहन यदि नक्षदस्माकशत्रून् परेशोरविश्वतो धर्मादहर्षेष्ठविश्वतः स्वस्वप्रजा प्रजया भूयासं सुवीरो वीरे सुपोषः पोषेः परमेष्ट्यभिधेत प्रजापतिर्वाच व्याहृताय मन्दो अच्छेदः सविता सन्यां विश्वकर्मा दीक्षायां पोषासो मत्क्रयण्याम् इन्द्रश्च मारुतश्च क्रयायोपोद्धितः असुरपुण्यमानो मित्रकृतः विष्णुशिपिविष्ट ओरा आसन् विष्णुर्नरम्भेष प्रोह्यमाणः सोम आगतो वरुण आसन्द्यामासन्नः अग्निराग्नेन्द्र इन्द्रो व्यर्धाने अथर्वोपावह्रियमाहानो विश्वे देवा अग्नसुषुण्यप्यमाहानेषु विष्णुराप्रेतपा आप्यायमाहानो यमसोयमाहानो विष्णुः सम्भ्रियमाहानः वायुः पूयमाहानः शुक्रः पूतः शुक्राक्षेरश्रेर्मन्थे शक्तुश्रेः विश्वे देवाश्च मसेषोन्नेतो शुर्होमायोद्यतः रुद्रो हूयमानो वातोऽभ्यावृत्तो नृचक्षा प्रतिज्ञातो भक्षपीतपितरो नरसात् साध्यमानः सिन्धुरवबृथायोद्यतः समुद्रो अभ्यवक्रियमाण सलिलप्रप्लोतः ययो रोजसास्कभितारजा अग्नशिवे येभिर्विरतामासविष्ठ यापत्येते अप्रदितासो भिर्विष्णो अगन्वरुणा पूर्वहूतौ देवान् दिवामगन् यज्ञस्ततो माद्रवे नमष्टुमनुष्या नन्तरिक्षमगन् यज्ञस्ततो माद्रवे नमष्टो पितॄन् पृथिवीमगुन् यज्ञस्ततो माद्रवे नमष्टो यङ्कञ्च लोकमगन् यज्ञस्ततो मे भद्रमभूत् ఓం నమో భగవతే వాసుదేవాయ. అదిగో మాతృమూర్తి అందమైనటువంటి కళ్యాణ వస్త్రాన్ని ధరించి శ్రేష్టమైనటువంటి చూపులతో భక్తవాత్సల్యపూర్వకంగా విశ్వాన్ని అనుగ్రహించేటువంటి దివ్యమూర్తి పాంచరాత్ర ఆగమ విధాన విశేషాన్ని అనుసరించి అనేకానేక మంది ఋషులు చక్కగా శతపథ బ్రాహ్మణం చెప్పినట్లుగా పాంచరాత్ర ఆగమ విశేషాన్ని వివరిస్తూ అంటుంది. ఆ తర్వాత అనేకానేక గ్రంథాలు, దాదాపుగా 200 గ్రంథాలు పైపైన ఆ ఆగమానికి సంబంధించి అనేకములైనటువంటి ముఖ్యమైనటువంటి విశేషాలను తెలియజేస్తూ వస్తాయి. అటువంటి 5 దినములలో 5 రాత్రులలో స్వయంగా స్వామి నారాయణుడు సాగించినటువంటి దివ్యమైనటువంటి ఆగమం పాంచరాత్ర ఆగమం. అటువంటి ఆగమ విధానంలోనూ అలాగే వైఖానస ఆగమంలోనూ వైష్ణవ సిద్ధాంతం 2 విధాలుగా ఇక్కడ భారతదేశంలో నారాయణుని యొక్క పూజాధికాలు నిర్వహిస్తూ ఉంటుంది. దాంట్లో పాంచరాత్ర విధాన ప్రకారం చక్కగా సాగిస్తూ ఉన్నారు కళ్యాణ విశేషం.
ఇందిరారమణ గోవింద అపాజ్ఞరసముద్దాయ సజ్ఞసౌర్య సంతజ్ఞ సమాహితం అపాజ్ఞరసస్థయోరసస్తంభో గృహ్ణామ్యుత్తమం ఉపయామగృహే తోసేంద్రాయ త్వాజుష్టం గృహ్ణామ్యేషతే యోనింద్రాయ త్వాజుష్టతమం గ్రహ ఊర్జాహుతయో వ్యంతో విప్రాయ మతిం ఏషాం విషప్రియాణాం ఓహమిషమోద్యజ్ఞసమగ్రభం ఉపయామగృహే దోసేంద్రాయ త్వా జుష్టం గృహ్ణామ్యేషతే యోనిరింద్రాయ త్వాజుష్టతమం సంప్రచస్థ సమ్మా భద్రేణ పృంక్త ప్రచస్థ విమా పాపేణ పృంక్త ఇంద్రస్య వజ్రో శివాజసా స్వయాయం వాజగ్నుసేత్ వాజస్య ను ప్రసవే మాతరం మహేమదేదిన్నామవచ సాగరామహే యస్యామిదం విశ్వం భువనమా వివేశతస్యాన్నో దేవస్య వితా ధర్మ సావిషక్ దేరాపో అపాన్నపాద్యో వూర్మ్యః ప్రదోహర్తిః కకొన్మాహన్ వాజసాస్తేనాయం వాజగ్నసేత్ స్వంతరమృతమప్సుభేషజమపాముత ప్రసక్తిభిః అశ్వాభవత్ వాజినః వాతో వావో మనో వాగంధర్వా సప్త విఘ్నసతిః ఏ అగ్రే స్వామయుంజగ్నస్తే అస్మిన్ జవమాదదుః మాతరజ్ఞః భవవాజన్నిజ్యమాన ఇంద్రస్య వదక్షేణ శ్రియైధి ఇంజంత్వా మరుతో విశ్వవేదసాత్ త్వట్టపత్సు జవందధాతు జవో యస్తే వాజన్నే దోగుహాయశ్యేనే పరేతో అచారచ్చవాత్ తేన నో వాజన్బలపాన్ బలేన వాజజిచ్చైది సమాన చ పారయిష్ణుః వాజేనో వాజజితో వాజజ్ఞ సరిష్యంతః బృహస్పతిర్భాగమవజిఘ్రత దేవస్య వయజ్ఞ సవితుస్సవే సత్యసవసః బృహస్పతిరుత్తమన్నాకజ్ఞరుహేమేంద్రస్యోత్తమన్నాకజ్ఞరుహేమ దేవస్య వయజ్ఞ సవితుస్సవే సత్యసవసః బృహస్పతిరుత్తమన్నాకమరుహామేంద్రస్యోత్తమన్నాకమరుహామ బృహస్పతే వాజంజయ బృహస్పతయే వాచం వదత బృహస్పతిం వాజంజాపయత ఇంద్రవాజంజయేంద్రాయ వాచం వదత ఇంద్రం వాజంజాపయత ఏషా వస్సా సత్యా సంవాగబోధ్యయా బృహస్పతిం వాజమజే జపత అజే జపత బృహస్పతిం వాచం వనస్పతయో విముచ్యధ్వం దేవస్య వయజ్ఞ సవితుస్సవే సత్యసవసః బృహస్పతిర్వాజజితో వాజంజేష్మా వాజేనో వాజంజయతాధ్వనస్కభ్నంతః యోజనామిమాణో కాష్ఠాం గచ్చత ఏషస్య వాజే క్షేపణ్యంతోరణ్యదిగ్రీవాయ అంబద్ధో అభికక్ష ఆసనే క్రతుం దధిక్రాణో సంతవే త్వత్పథామంఖాగస్యన్వా ఫణే ఫణత్
उतस्मास्य द्रवदस्तुरन्यतः पर्णन्नवेरणो वाति प्रगर्धिनः शेनस्य भद्रजतो अङ्कसम्परेदधिक्राव्ण सहोर्जातरित्रतः षण्णो भवन्तु वाजिनो हवेषु देवतामितद्रवस्वर्गाः यन्धयन्तो हिमृगज्ञरक्षाज्ञशिशनेम्यस्मद्यो यवह्नमीवोः येनो अर्वन्तो हवनश्रुतो हवं विश्वे शृण्वन्तु वाजिनो मितद्रवः सहस्रसा मेधसा ता इवत्मना महो यधनज्ञसमिथेषु जभ्रिरे वाजे वाजे वद वाजिनो नो धनेषु विप्रा अमृतावृतज्ञाः अस्यामद्वाप्यपदमादयध्वं दृप्तायादपथिभर्दवयानेः आमावाजस्य प्रसवो जगम्यादे मेद्यावा पृथिवी विश्वरूपे आमा गन्धं वितरा मातरा युवमामा सोमो अमृतत्वाय गम्यात् वाजेनो वाजजितो वाजज्ञ सस्रवाग्न साः बृहस्पते भागमवजिघ्रद निमृजोनो ఓం నిరంజనాయ విద్మహే నిరాబాధాయ ధీమహి తన్న శ్రీశ ప్రచోదయాత్ అంటూ చక్కగా స్వామివారిని నిరంతరం అద్భుతమైనటువంటి భక్తిభావంతో కీర్తించేటువంటి మహాత్ములు అదిగో అమ్మవారి యొక్క దివ్యస్థానంలో అమ్మవారి కరుణా కటాక్ష రూపంలో స్వామివారి యొక్క సేవా విశేషాన్ని స్వీకరించాలని వారిని సేవిస్తూ ఉన్నారు. పాంచరాత్ర ఆగమ విధానాన్ని అనుసరించి సాగేటువంటి వధూవర పూజలో భాగంగా వరపూజలో అద్భుతమైనటువంటి ఆ యజ్ఞోపవీత సమర్పణం అనేటువంటి కార్యాన్ని కైంకర్యపురులు ఆచార్యులు చక్కగా స్వామివారికి అందించారు. ఎందుకంటే సమస్త శాస్త్రాలకు కూడా ఆధారభూతమైనటువంటి స్వరూపంతో ఆయన తన యొక్క సగుణ సాకార రూపాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అందుకనే రామభద్రుడుగా వచ్చిన కృష్ణచంద్రుడుగా ప్రకాశించిన సాక్షాత్ సప్తగిరి శ్రీనివాసుడుగా తానున్నా ఎప్పుడూ కూడా శాస్త్ర మర్యాదను చక్కగా తాను అంగీకరిస్తూ చిరునవ్వులతో లోకాలకు క్షేమాన్ని కలుగజేసేటువంటి విధానం ఆయన యొక్క స్వభావం. కాబట్టే పరమాత్మ యొక్క స్వభావాన్ని అనుసరించి తాను సృష్టించినటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆగమ విశేషంలో సమస్త శాస్త్రాలు కూడా అదే మనకు ఆదర్శమవుతోంది. ఆయన పాటించిన ఆదర్శ శాస్త్ర విశేషాలనే ప్రతి ఒక్కరూ కూడా తమ జీవితంలో షోడశ కర్మలు అనబడేటువంటి అన్ని కర్మాచరణల్లో కూడా ఆ భగవానుని యొక్క ఆదేశానుసారం దాన్ని పాటిస్తూ ఉన్నారు. కాబట్టి ఆలయంలోకి వచ్చినప్పుడు ఆలయ పూజా విశేషాలు కానీ లేదా సమాజంలోకి వచ్చినప్పుడు జీవన విశేషాల్లో కానీ ఏదైతే అనుకూలమైనదో దాన్ని ఆయన అనేక స్వరూపాలతో అనేక రూపాలతో తన స్వరూపాన్ని ప్రకటించినారు. ధర్మాన్ని స్థాపించడమే తన యొక్క లక్ష్యంగా కలిగినటువంటి భగవానుడు సగుణ రూపంలో అనేక శాస్త్ర రూపాలలో మహర్షుల యొక్క రూపాలలో తాను శృతి స్మృతి మొదలైనటువంటి విధానాలలో ఆ లోకోపకారకమైనటువంటి కార్యాన్ని తాను అందించాడు. అందుకనే అటువంటి కార్య విశేషానికి ఆధారంగా దన్నుగా తాను నిలబడుతూ అద్భుతమైనటువంటి రీతితో ఆయన తన కార్య విశేషాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. అందుకనే విష్ణు పత్ని జగన్మాత విష్ణు వక్షస్థలస్థితే పద్మాసనే పద్మహస్తే పద్మావతి నమోస్తుతే.
ఇక్కడికొచ్చినప్పుడు ఈ క్షేత్రస్థానంలో నుంచి తనలో ఉన్నటువంటి తన హృద్గతమైనటువంటి శక్తి, ఎందుకంటే అమ్మవారిని ఎట్లాగూ కీర్తిస్తూ ఉంటాం నిరంతరం, అమ్మవారి కీర్తించబడుతుంటారు ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అని. నిజానికి జ్ఞానము, ఇచ్ఛ, క్రియ ఇవే మూడు. ఆ మూడు కలిసినప్పుడే ప్రపంచం మనుగడ లేదా సమస్తమైన జీవుల మనుగడ ఏర్పడుతుంది. అటువంటి జ్ఞానము పరమాత్మ రూపం, ఆయనలో ఉన్న శక్తి జ్ఞానశక్తి. మనకు చెప్పడానికి రెండుగా చెబుతున్నా, రెండు కలిసి ఒకటే, జ్ఞానము శక్తి. జ్ఞానం యొక్క చలనమే శక్తిగా మారుతుంది. ఆ శక్తి యొక్క ఆ ప్రకాశం ఏదైతే ఉందో అది మనకు విశ్వరూపంలో కనబడుతుంది. అందుకనే భగవద్గీతలో అర్జునుడు కూడా ఆయన్ను విశ్వేశ్వర విశ్వరూప అని కీర్తిస్తాడు. తాను విభూతి యోగంలో స్వామి యొక్క దివ్యమైనటువంటి విశ్వరూపాన్ని తాను దర్శించి రెండుగా కీర్తిస్తాడు ఆయన్ను. విశ్వేశ్వర విశ్వరూప, కంటికి కనబడుతున్నటువంటి విశ్వానికి ఎవడైతే నాయకుడుగా ఉన్నాడో అటువంటి ఆ పరమాత్మ విశ్వేశ్వరుడు. అలాగే అంతేకాదు, మొత్తం విశ్వమంతా కూడా తానే, తన రూపమే. అందుకనే విశ్వరూప అని అంటారు. విశ్వస్య రూప, విశ్వాని యొక్క రూపం ఆయనే, తానే విశ్వంగా కనబడుతున్నాడట. అది ఆశ్చర్యం. తాను విశ్వాన్ని సృష్టించలేదు. ఒక స్థితిలో ఏమంటారు, నేనే విశ్వరూపంగా. అందుకనే అంటున్నాడు. లేకపోతే భగవద్గీతలో ఆయన విభూతి యోగంలో స్వయంగా చెబుతాడు. ఏమిటది? మహర్షీణాం భృగురహం గిరామస్మి ఏకమక్షరం స్థావరాణాం హిమాలయ. ఎవరయ్యా నువ్వు? అందుకని చెప్తున్నాడు. ఒక విధానం లేక వచ్చినప్పుడు హిమాలయం ఏదో కాదు, నేను సృష్టించిన కాదు, నేనే హిమాలయాన్ని అంటున్నాడు. అలాగే దివ్యమైనటువంటి ఓంకారం ఏదైతే ఉందో ఒక అక్షరంతో చెప్పి అది నేనే. అలా తన యొక్క విభూతి అంటే విభువుగా ఉన్నట్టు, విభువు అంటే చాలా పెద్దది, చాలా పెద్దదైనటువంటి పరమాత్మ యొక్క రూపం విశ్వరూపం, అదే విభూతి. విభూతి అంటే వివిధై ఆకారై భవతి ఇది విభూతి అని, అనేక ఆకారాలతో తానే కనబడుతున్నాడట. కాబట్టే తనకు దానికి తేడా లేదంటాడు. కాబట్టే ఎవరైనా సరే, అందుకనే నేను పాండవులలో అర్జునుడిని నేనే సుమా అంటున్నాడు. అంటే అర్జునుడు వేరే, తాను వేరే అని కాదు, ఆ రూపంలో నేనే కనబడుతున్నా. ఎలాగైతే ఒకే రూపంలో తాను బయటికి అట్లా కనబడే రూపము ఒకటే, దాని స్వరూపము ఒకటే, అవి రెండూ కూడా ఒకటే అవుతోంది. అలాగా ఇక్కడ అద్భుతమైనటువంటి తన స్వరూపాన్ని మంత్రరూపంలో తన హృదయం నుంచి బయటికి ఆవిష్కరించాడు. అందుకనే అయ్యవారికి అమ్మవారికి తేడా లేదు. ఆ కారణంతోనే అమ్మవారిని కీర్తిస్తూ విష్ణు పత్ని జగన్మాత, జగత్తుకంతా కూడా మాత అంటే జగద్రూపంలో పరమాత్మని కొలిచి చూపిస్తోందట. ఆ మాట చెబుతారు పెద్దలు ఒక సందర్భంలో. జగత్తుకంతా తల్లి అని, అంటే జగత్ రూపంలో కనబడుతున్నది పరమాత్మ నుంచి వచ్చినప్పుడు చూస్తే జగత్తునంతా సృష్టించింది అని ఒక అర్థం. ఈ సృష్టి అనేటువంటిది చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియ ద్వారా పరమాత్మను చేరడానికి అవకాశాన్ని కల్పిస్తుందని శాస్త్రం యొక్క హృదయం. అందుకనే ఎవరమ్మా నీవు అంటే విష్ణుపత్ని జగన్మాత విష్ణు వక్షస్థల స్థితే. మామూలుగా మనం చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఆయన యొక్క వక్షస్థలాన్ని ఆశ్రయించి ఉన్నది, ఆయన యొక్క వక్షస్థలాన్ని తాను పొందింది, అక్కడే నివాసం చేస్తోంది. ఎవడు కానీ నేరుగా తమ శరీరంతో ఎవడి హృదయంలోనూ ఉండలేరు. ఎలా ఉంటున్నారు? అయితే ప్రతివాడి హృదయంలో వాడికి ఇష్టమైనది ఉండనే ఉంటుంది. అది ఏ విధంగా ఉంటుందంటే నిరాకారం. సాకారమైనటువంటి రూపంలో నిరాకారమే ఉండేది. నిరాకారం, అందుకని శక్తి బయటికి కనబడదు, దాని ప్రతిక్రియ మాత్రమే కనబడుతుంది బయటికి. ఈ ప్రపంచం పరమాత్మ యొక్క శక్తి అయినటువంటి దాని యొక్క ప్రతిక్రియ, రియాక్షన్ అనే చెబుతుంది. అందుకనే విష్ణు పత్ని జగన్మాత, విష్ణుదేవుడిలో ఆయనతో భాగస్వామ్యాన్ని పొందింది ఆమె. అందుకని ఆయన్ను వదిలిపెట్టి ఉండదు ఆమె. కాబట్టే విష్ణు పత్ని జగన్మాత, జగద్రూపంలో కొలిచి చూపిస్తోంది. ఎవరిని చూపిస్తోంది? ఆమె పరమాత్మనే చూపిస్తోంది. అందుకనే విశ్వమంతా కూడా పరమాత్మనే అని కూడా ఒక మాట అంటారు. అటువంటి ఆ దివ్య స్వరూపం ఇదిగో ఇక్కడ హోమ రూపంలో, సగుణ రూపంలో ఇక్కడ చక్కగా ఆమె అంగీకరిస్తూ కళ్యాణంలో ముందుకు సాగుతున్నారు. పద్మావతి రమణ గోవింద. షడాక్షరేణ షడ్రతోనుదజయత్తానుజ్యేషం
मारुतः सप्ताक्षरेण सप्तगुराम्यान् पशोनुदजयग्रस्तानुज्येषं बृहस्पतेरष्टाक्षरेण गायत्रे मुदजयत्तामुज्येषम् मित्रो नवाक्षरेण त्रिवृतज्ञस्त्वाममुदजयत्तमुज्येषं वरुणो दशाक्षरेण निराजमुदजयत्तामुज्येषम् इंद्र एकादशाक्षरेण त्रिष्टुभमुदजयत्तामुज्येषं विश्वे देवादशाक्षरेण जगते मुदजयग्नस्तामुज्येषम् वसवस्त्रयोदशाक्षरेण त्रयोदशग्नस्त्वाममुदजयग्नस्तमुज्येषमदिते षोडशाक्षरेण षोडशग्नस्त्वाममुदजयत्तमुज्येषम् प्रजापतिः सप्तदशाक्षरेण सप्तदशग्नस्त्वाममुदजयत्तमुज्येषम् एषते निरुते भागस्तञ्जोषस्व स्वाहाग्नेत्रेभ्यो देवेभ्यः पुरसद्भ्यः स्वाहा यमनेत्रेभ्यो देवेभ्यो दक्षिणसद्भ्यः स्वाहा विश्वदेवनेत्रेभ्यो देवेभ्यः पश्चात्सद्भ्यः स्वाहा मित्रावरोणनेत्रे भ्यो वा मरुन्नेत्रेभ्यो वा देवेभ्यः उत्तरसद्भ्यः स्वाहा सोमनेत्रेभ्यो देवेभ्यः ओपरिसद्भ्यो दुवस्वद्भ्यः स्वाहा ये देवा अग्निनेत्राः पुरसदस्तेभ्यः स्वाहा ये देवा यमनेत्रा दक्षिणसदस्तेभ्यः स्वाहा ये देवा विश्वदेवनेत्राः पश्चात्सदस्तेभ्यः स्वाहा ये देवा मित्रावरुन्नेत्रा वा मरुन्नेत्रा वोत्तरसदस्तेभ्यः स्वाहा ये देवा सोमनेत्रा उपरिसदोद्वस्वन्दस्तेभ्यः स्वाहा अग्ने सहस्वपृतनो अभिमातिरपस्य दुष्टरस्तरन्नरातेर्वर्चोदयज्ञवसे देवस्य त्वा सवितुः प्रसवेश्विनोर्बाहुभ्यां वोष्णाहस्ताभ्याम् उपाग्निशोर्वीर्येण जुहोमि हतज्ञरक्षस्वाहा रक्षासान्त्वा वधाय वधिष्म रक्षो मुष्यत्वा वधाय मम वधिष्म दोषाणो द्वाज्यस्य वेतु स्वाहा अपो देवा मधुमतिरगृह्णन्नोर्जस्वते राजस्वश्चितात्माः याभिर्मित्रावरुणा अभ्यषिञ्चन्याभिरिन्द्रमनयन्मत्यरतीः विष्णावोर्मिराशिराष्ट्रदा मे देहि स्वाहा विष्णावोर्मिराशिराष्ट्रदा राष्ट्रममुष्मे देहि वृषसेनो शिराष्ट्रदा मे देहि स्वाहा वृषसेनो शिराष्ट्रदा राष्ट्रममुष्मे देहि अर्थेतस्थराष्ट्रदा मे दत्त स्वाहा अर्थेतस्थराष्ट्रदा राष्ट्रममुष्मे दत्त ओजस्वते स्थराष्ट्रदा मे दत्त स्वाहोजस्वते स्थराष्ट्रदा राष्ट्रममुष्मे दत्त आपः परिवाहिने स्थराष्ट्रदा मे दत्त स्वाहापः परिवाहिने स्थराष्ट्रदा राष्ट्रममुष्मे दत्त अपाम्पतेरशिराष्ट्रदा मे देहि स्वाहा पाम्पतेरशिराष्ट्रदा राष्ट्रममुष्मे देहि
अपाङ्गर्भोऽसि राष्ट्रदाराष्ट्रं मे देहि स्वाहा अपाङ्गर्भोऽसि राष्ट्रदा राष्ट्रममुष्मे देहि सूर्यवर्चसस्थराष्ट्रदाराष्ट्रं मे दत्त स्वाहा सूर्यवर्चसस्थराष्ट्रदाराष्ट्रममुष्मे दत्त सूर्यत्वचस्थराष्ट्रदाराष्ट्रं मे दत्त स्वाहा सूर्यत्वचस्थराष्ट्रदाराष्ट्रममुष्मे दत्त व्रजक्षितस्थराष्ट्रदाराष्ट्रं मे दत्त स्वाहा व्रजक्षितस्थराष्ट्रदाराष्ट्रममुष्मे दत्त पाशास्थराष्ट्रदाराष्ट्रं मे दत्त स्वाहा पाशास्थराष्ट्रदाराष्ट्रममुष्मे दत्त मान्दास्थराष्ट्रदाराष्ट्रं मे दत्त स्वाहा मान्दास्थराष्ट्रदाराष्ट्रममुष्मे दत्त शक्वारे स्थराष्ट्रदाराष्ट्रं मे दत्त स्वाहा शक्वारे स्थराष्ट्रदाराष्ट्रममुष्मे दत्त जानभृतस्थराष्ट्रदाराष्ट्रं मे दत्त स्वाहा जानभृतस्थराष्ट्रदाराष्ट्रममुष्मे दत्त विश्वभृतस्थराष्ट्रदाराष्ट्रं मे दत्त स्वाहा विश्वभृतस्थराष्ट्रदाराष्ट्रममुष्मे दत्त श्रेष्ठास्थराष्ट्रदाराष्ट्रं मे दत्त स्वाहा श्रेष्ठास्थराष्ट्रदाराष्ट्रममुष्मे दत्त आपस्वाराज्ञे स्थराष्ट्रदाराष्ट्रममुष्मे दत्त मधोमते विपृच्छन्दां महे क्षत्रं क्षत्रियाय वन्वानाः अनादृष्टा सेदत सहोजसा महे क्षत्रं क्षत्रियाय दधति सविता त्वा प्रसवानाज्ञसुपतामग्निर्गृहपतेनाज्ञसोमो वनस्पतीनाम् बृहस्पतिर्वाच इन्द्रो ज्येष्ठ्याय रुद्रः पशूनां मित्रः सत्याय वरुणो धर्मापतेनाम् इमं देवा असपत्नज्ञसो बद्धं महते क्षत्राय महते ज्येष्ठ्याय ये मामो ममुष्य पुत्रममुष्य पुत्रमस्य विषे एष वः कुरवो राजेश वः पञ्चाला राजा सोमोऽस्माकं ब्राह्मणानां राजा
ज्योतिष्माग्नस्तेजस्वानाथमग्नस्तपन्नमितपन्ने रोचनो रोचमान शोभन शोभमान कल्याणः
सोमस्यग्नये स्वाहा सोमाय स्वाहा सवित्रे स्वाहा सरस्वत्यै स्वाहा ओष्णे स्वाहा बृहस्पतये स्वाहा इन्द्राय स्वाहा गणेशाय स्वाहा श्लोकाय स्वाहा घोषाय स्वाहा भगाय स्वाहा हर्यम्ने स्वाहा सवितुर्वः प्रसव उत्पोनाम्यच्छिद्रेण पवित्रेण सूर्यस्य रश्मिभिः अने भृष्टमसि वाचो बन्धुस्तपोजा सोमस्य दात्रमसि स्वाहा राजस्वाहा सधमादोः द्युम्निरापायेता अणाः दृष्टा अपस्योऽवसानोः वत्स्याः सुचक्रे वरुण सदस्थमपाज्ञ शिशुर्मातृतमा स्पन्दः क्षत्रस्योल्बमसि क्षत्रस्य जरायुवसि क्षत्रस्य नाभिरसि क्षत्रस्य योनिरसि इन्द्रस्य वार्त्रघ्नमसि त्वयायं वृत्रं बध्यान् मित्रस्यासि वरुणस्यासि रुजासि ध्रुवासि क्षुपासि पातेनं प्राञ्चं पातेनं प्रत्यञ्चं पातेनं तुर्यञ्चं दिग्भ्यः पात आविर्मार्या आवित्तो अग्निर्गृहपातिरावित्त इन्द्रो रुद्धश्रवा आवित्तः पूषा विश्ववेदा आवित्तौ मित्रावरुणौ धृतौ रतौ आवित्तेद्यावा पृथिवी विश्वशम्भो आवित्तादितिरुरुशर्मा त्रीणि चत्वारि पञ्च ॐ पूर्णाहुतिमुत्तमां जुहोति सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति अथो इयं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठति ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि नो विष्णुप्रचोदयात् स्वाहा ॐ महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि नो लक्ष्मी प्रचोदयात् स्वाहा